వెల్కమ్ టు ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయులు. రైతులను ఆదుకోవడమే కూటమి ప్రభుత్వం ప్రధాన ధ్యేయం. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి ప్రతి రైతుకు భరోసా అందిస్తాం. టమోటాకు మద్దతు ధర ఇస్తామని గొట్టిపాటి లక్ష్మి టమోటా రైతులకు భరోసా. దర్శి నియోజకవర్గం రైతులకు అందుబాటులో త్వరలో కోల్డ్ స్టోరేజీలు. వివరాల్లోకి వెళ్తే మిర్చి రైతులు ధర లేక ఇబ్బందులు పడుతుంటే స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి రైతులకు మేలు చేకూర్చేందుకు కృషి చేయడం అభినందనీయం. పండించిన పంటను రైతులకు గిట్టుబాటు ధరలను కల్పించి కొనుగోలు చేసేందుకు వీలుగా సీలింగ్ను 25% కొనుగోలు చేసే నిబంధనలను తొలగించి 75% కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి ఫలితం. అదేవిధంగా దర్శి నియోజకవర్గంలో కూరగాయలు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు వస్తుందని తెలిపారు. ముఖ్యంగా కుర్చేడు, తాళ్ళూరు, దర్శి నియోజకవర్గంలో కూరగాయలు సాగుతో రైతాంగం జీవనం కొనసాగుతుందన్నారు. ఇందులో భాగంగానే నేడు కుర్చేడు మండలం బోదనపాడు గ్రామంలో టమాటా రైతుకు భరోసా ఇస్తున్నాం. పండించిన టమాటా పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేయడం రైతులకు ఎంతో ఆనందకరమైన విషయం. ప్రభుత్వం తరపున దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి శుక్రవారం సాయంత్రం బోదనపాడులో టమాటా సాగు చేస్తున్న రైతులను పండిస్తున్న టమాటా తోటకు వెళ్లి ప్రభుత్వ తరపున భరోసా అందజేశారు. వారితో పాటు మాజీ శాసనసభ్యులు నాపిశెట్టి పాపారావు, అగ్రికల్చర్ అధికారులు, కుర్చేడు మండలం టీడీపీ అధ్యక్షులు పిడతల నిమలయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దర్శి నగర పంచాయతీ చైర్మన్ నాపిశెట్టి పిచ్చయ్య, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు నాగరాజు, వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ నాయకులు, బోదనపాడు గ్రామం టీడీపీ నాయకులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని నమ్మే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రైతుల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. చూస్తే మన నియోజకవర్గంలో ఎక్కువగా రైతులు కూరగాయ పంట వ్యవసాయం మీద జీవనం ఆధారపడి ఉన్నారు. అందులో భాగంగా ఇవాళ మేము బోదనంపాడు వచ్చి రైతులతో కలిసి మాట్లాడటం జరిగింది. టొమాటో రైతులకి మంచి ధర లేకపోవటం వల్ల రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం రైతుల నుండి నేరుగా టొమాటోలను కొనుగోలు చేసి మార్కెటింగ్ శాఖ ద్వారా వాటిని రైతు బజార్లకి అమ్మే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుతుంది. ఇలాంటి నిర్ణయం వల్ల రైతులకు గిట్టుబాటు ధర ఉండి వాళ్ళకి ఎటువంటి నష్టం లేకుండా ఉండేలాగా రైతులకు అండగా ఉండే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అంతేకాకుండా కేంద్ర సహకారంతో ఇప్పుడు MIS మార్కెటింగ్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో అందులో ఉండే ఆపరేషన్ ఛార్జీలను కేంద్రమే భరించి రైతులకు రైతు బజార్కి సరఫరా చేస్తే వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసింది అక్కడి నుండి ఇతర రాష్ట్రాలకు కూడా సప్లై చేసి ఎక్కడైతే టొమాటో కొరత ఉందో ఆ రాష్ట్రాలకు కూడా రైతు బజార్లు, ఆ పట్టణాల్లో ఉన్న రైతు బజార్లకు సరఫరా చేస్తే ఇక్కడ కిలో 8 రూపాయలు వచ్చేలాగా చర్యలు తీసుకొని తద్వారా ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసి కిలో 10 నుండి 15 రూపాయలు అందేలాగా రైతులకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అంతేకాకుండా మొన్న మిర్చి పంట రైతులు కూడా ధరలు లేక ఇబ్బంది పడటం, నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర అగ్రికల్చర్ మినిస్టర్ గారితో భేటీ అయ్యి MIS స్కీమ్ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో ఆ 25% ఏదైతే సీలింగ్ ఉంటుందో అది తొలగించి 75% కొనుగోలు చేసేలాగా చర్యలు తీసుకోవటం, అట్లాగే ఆ గ్యాప్ ఉత్పత్తి ధర ఇంకా మార్కెట్ ధరకి మధ్యలో ఉండేది కూడా కేంద్రం భరించేలాగా ఎప్పుడు కూడా రైతుల అభ్యున్నతి కోసం రైతులకు అండగా ఉండే ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం. రైతే రాజు అని నమ్మే ప్రభుత్వం. రైతులకు కాను ఏ వర్గ ప్రజలకైనా ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది. రాష్ట్రం బాగుండాలంటే రైతు బాగుండాలని నమ్మే వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారు.